ఏమైంది? సెల్ ఫోన్ వదిలేసా. బ్యాక్ ఇన్ మినిట్. ఏంటి వెళ్దామా? యా. Can you pass me the tissues, Anu? Please. Thank you. ఏం చేస్తున్నావు? అందంగా ఉంది. ఐలైనర్ కొంచెం ఎక్కువ అవ్వలేదు? పర్ఫెక్ట్ గా ఉంది. టెన్షన్ గా ఉంది అను. కరెక్ట్ అయిన హెయిర్ స్టైల్ గా చూస్ చేసుకున్నాను. కయల్, I've never seen a more beautiful bride in my life. నన్ను నమ్ము. తను నన్ను చూసినప్పుడు యు నో దట్ మొమెంట్, ఆ ఇమేజ్ తను జీవితాంతం మరవకూడదు. ఐ నీడ్ దిస్ టు బి పర్ఫెక్ట్. 7 జన్మలకి మర్చిపోరు. వచ్చేసారు, నిన్ను పిలుస్తున్నారు. రండి వెళ్దాం. లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంజాయ్. బ్రైడల్ డ్రెస్ లో నిన్ను చూసిన ఆ క్షణం మనసులో ఒక మెరుపు మెరిసినట్టయింది. యు లుక్ మ్యాజిక్. 7 జన్మలకి మరువలేని మూమెంట్. ఇప్పుడే ఇక్కడే సంతోషంగా చనిపోవచ్చు అర్జున్. నీకు కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్లో తెచ్చిపెట్టాను. చూసాను. I'm filing for a divorce. తొందరపడకు కయాల్. వీ కెన్ వర్క్ దిస్ అవుట్. నాకు ఈ జనరేషన్ గురించి పెద్దగా తెలియదు కయాల్. కానీ మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాచ్ పాడైతే రిపేర్ చేయిస్తాం, టీవీ పాడైనా రిపేర్ చేయిస్తాం, తీసి పారేయం కదా. విడిపోవడం సొల్యూషన్ కాదు కయాల్. లెట్స్ నాట్ గివ్ అప్ ఆన్ ఈచ్ అదర్ ప్లీజ్. It's too late, Arjun. మనం ఏమైనా చనిపోయామా? హౌ కెన్ దిస్ బి టూ లేట్? ఐ ప్రామిస్ యూ, నేను సరి చేసుకోవడానికి ఏం చేయాలో చెప్పు, నా సైడ్ నుంచే. Sweetam. సారీ, ఏదో అన్నట్టున్నా. కమ్ అగైన్. కొద్ది రోజులకి ముందు నేను నీకు ఒక మెసేజ్ పంపించాను. లవ్ యూ స్వీటమ్ని. జ్ఞాపకం ఉందా? నువ్వు ఆ మెసేజ్ని చాలాసేపు అయ్యాక చూసావు. చూసి హార్ట్ ఎమోజీ పంపావు. యా, సో మనకి పెళ్ళై 12 సంవత్సరాలు అయింది అర్జున్. ఈ రోజైనా నేను నిన్ను స్వీటమ్ అని పిలిచాను. అది నేను నీకు టైప్ చేసిన మెసేజ్ కాదు. బై మిస్టేక్ నీకు వచ్చింది.
నేను చూసిన వాళ్ళలో చాలా బ్రిలియంట్ అయిన వాడివి నువ్వు, కానీ నీకిది అనిపించనే లేదు. అదే నువ్వు నాకిస్తున్న అటెన్షన్ అర్జున్. మీరు ఎలా మీట్ అయ్యారు? 3 సంవత్సరాల క్రితం ఒక వెకేషన్. నేను నా ఆఫీస్ కలీగ్స్ తో వెళ్ళాను. కయల్ Thank you. అర్జున్ వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు వచ్చాడు. వెల్, నేను నా కొలీగ్స్ ని మర్చిపోయాను. అర్జున్ వాళ్ళ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయలేదు. ఒక పర్సనల్ క్వశ్చన్ అన్నట్టు, మీకు పెళ్ళైందా అర్జున్? అయ్యుండేది. నీలాంటి ఒక అమ్మాయిని చూస్తుంటే ఎప్పుడు అయ్యుండేది. వాట్ అ ఫ్లర్ట్. అవునవును, ఫ్లర్ట్. ఏం బేబీ, మీకు పెళ్ళయిందా? వాట్ డు యు థింక్? నో రైట్. తెలుసుకోవాలి కదా. వెకేషన్ అయ్యేంత వరకు కలిసే తిరిగాం. నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. డైలీ మెసేజ్ చేస్తుంది. నన్నెందుకు నిన్న విష్ చేయలేదు? నిన్న మీ బర్త్డేనా? నో, విమెన్స్ డే. మీ బర్త్డే ఎప్పుడు? హలో, ఏంటి కయల్? కనిపెట్టండి. నా బర్త్డే ఎప్పుడు? ఆన్లైన్ కి వెళ్ళి చెక్ చేయకూడదు, ఫ్రెండ్స్ దగ్గర అడగకూడదు. తర్వాత ఫైండ్ అవుట్ ది ఓల్డ్ ఫ్యాషన్ వే. ఆన్లైన్ లో చెక్ చేయకూడదు, ఫ్రెండ్స్ ని అడగకూడదు. ఎలా కనిపెట్టాడు? వాళ్ళు భయంకర స్ట్రీట్స్ మాకు తెలుసు కదా. బాగా తెలుసు. కరెక్ట్. ఉన్న వాటిలో ఏది షార్ట్ కట్ అనేగా ఆలోచిస్తాడు. సరే, ఎలా అయినా నీ బర్త్డే ఎప్పుడో కనిపెట్టేస్తాను. స్టార్టింగ్ ఫ్రమ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు బి సెండింగ్ యూ ఎ హ్యాపీ బర్త్డే మెసేజ్ ఎవ్రీ సింగిల్ డే. హౌస్ దట్? ఏదో ఒక వారం పంపించి వదిలేస్తాడు అనుకున్నాను, ఆ, కానీ ప్రతిరోజు నేను నిద్రపోయి లేచేటప్పటికి ఇతని దగ్గర నుంచి హ్యాపీ బర్త్డే అని మెసేజ్ వచ్చిండేది. 6 నెలల 5 రోజులు కంటిన్యూస్ గా మెసేజ్ పంపాడు. 6వ రోజున ఈ రోజు నుంచి నాకు మెసేజ్ పంపొద్దని టెక్స్ట్ చేశాడు. ఓహో. ఇప్పటికంటే అప్పుడు పర్లేదు. ఆ రోజే నా బర్త్డే అని అతనికి తెలిసింది. ఐ నీడ్ టు షో యూ సంథింగ్. బాయ్. ప్లీజ్. హౌ ఇస్ ఇట్? యు లైక్ ఇట్? ఏంటిది? రింగ్. సి అర్జున్, 3 మాసాలైంది పరిచయమై, రైట్? నాకు నువ్వంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. బట్ యు నో, ఐ లైక్ యూ యాజ్ అ రియల్లీ గుడ్ ఫ్రెండ్. అండ్ ఇది నీకు కాదు, అది నా తప్పే. ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సిందే. ఇది మాయా కోసం, నా కొలిగ్. ఎలా ఉందో నీ ఒపీనియన్ అడుగుదామని చూపించాను. బికాస్ మాయా డిజర్వ్స్ ద బెస్ట్. ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. అంటే మీకు ఇది నచ్చినట్టుగా? షూర్. థ్యాంక్ యూ. ఎందుకంటే నీ ఒపీనియన్ నాకు చాలా ముఖ్యం. చెప్పు కయల్. హే, మాయాకి రింగ్ ఇచ్చావా? లేదు, ఇంకా ఇవ్వలేదు. నువ్వు ఇవ్వబోతున్నట్టు చెప్పా. వర్క్ లో కొంచెం బిజీగా ఉన్నాను. టైం చూసుకుని వెళ్ళివ్వాలి. యాక్చువల్లీ ఏంటి? ఆ రింగు నా వేళకి కరెక్ట్ గానే ఉంటుంది. అర్జున్, తలుపు తెరు. ఏ తలుపు? బాల్కనీ తలుపు.
హాయ్. నేనే. లిఫ్ట్ పని చేయలేదా? రాత్రి 2 గంటలైంది. వై డిస్టర్బ్ అదర్స్? యాక్చువల్లీ యూర్ రైట్. ఈ రింగ్ నీ వేలికే సరిపోతుంది. ఐ హ్యావ్ టు అగ్రీ విత్ యూ. ఎవరు మాయా? నా ఫ్రెండ్ ఫియాన్సీ. తనకు మంచి రింగ్ సెలెక్ట్ చేయమని చెప్పాడు నా ఫ్రెండ్. అందుకే ఆ రోజు మీ ఒపీనియన్ అడిగాను. అయ్యో, వాట్? that was like the most embarrassing moment of my life. నేనే రింగ్ వద్దని చెప్పి నేనే నా వ్రేలికి తొడగమన్నాను. 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు తలుచుకున్నా మనం పోతుంది. యు నో వాట్? అదే డెస్టినీ. కాయల్, వాట్? will you marry me? Yeah. Kyle, I love you. నేను కూడా చివరి వరకు. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను కయల్. నువ్వు అర్జును విడిపోతున్నారంటే ఏమైంది? మన గ్రూప్ లో అందరికీ మీరే ఫేవరెట్ కపుల్. 12 సంవత్సరాలకి ముందున్న కయల్ ఇప్పుడు లేదను. 12 సంవత్సరాలకి ముందున్న అర్జున్ కూడా ఇప్పుడు లేదు. మనమంతా కూడా ఎవ్రీ సింగిల్ పర్సన్ మారుతూనే ఉన్నాం, ఇంక్లూడింగ్ యూ. 12 సంవత్సరాల క్రితం మాకు సెట్ అయింది, ఇప్పుడు అవ్వట్లేదు. ఇట్స్ లైక్ వి బికమ్ 2 డిఫరెంట్ పీపుల్. ఇప్పుడు ఈ కపుల్ని తీసుకో, 12 సంవత్సరాల తర్వాత కూడా ఇదే లవ్తో ఉంటాలని ఎవరికి తెలుసు? See, sweetheart, that's for baby. That's for you. That's better. Thanks, babes. Miscarriage. I'm sorry. I'm really sorry, Arjun. బిడ్డని కాపాడలేకపోయా. నా వల్ల అయినంత వరకు ట్రై చేశాను. షీఈ్ ఆల్ రైట్. ఫ్యూచర్లో కూడా బిడ్డ పుట్టే ఛాన్సెస్ ఇంపాసిబుల్. చిన్నప్పుడు చాలా రొమాంటిక్ సినిమాస్ చూస్తాం, సాంగ్స్ వింటున్నాం. అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మనకి కావాలని తప్పిస్తాం. వన్ ఫైన్ డే ఒకడొస్తాడు, ఏదో ఒకటి అట్రాక్ట్ అవుతుంది. అతని స్మైల్, అతని హెయిర్ స్టైల్, అతను మనల్ని నవ్వించే విధం, సంథింగ్ ఉన్నట్టుండి ఒకరోజు నిజం లాగి పెట్టి కొట్టే వరకు అదే లవ్ అని మనం మనల్ని మోసం చేసుకుంటున్నాం. నేను మా పుట్టింటికి వెళ్దాం అనుకుంటున్నాం అర్జున్. డివోర్స్ ప్రొసీడింగ్స్ పూర్తయ్యేదాకా అక్కడే ఉందాం అనుకుంటున్నాం. బై రోడ్ వెళ్తే 9 hours పడుతుంది. నేను నిన్ను డ్రాప్ చేస్తాను. అర్జున్, దట్స్ నా నాట్. మాట వెనుక వన్ లాస్ట్, మనిద్దరికి కూడా కాదనుకో. 12 ఏళ్లుగా కలిసి జీవించాం, మనకిదే చివరి ట్రిప్. ఐ థింక్ వీ డిజర్వ్ దిస్. నీ అఫైర్ గురించి నాతో చెప్పకుండా ఉండాల్సిందే, కానీ చెప్పావు. అది చెప్పడానికి ఎంత హానెస్టీ కావాలో నాకు బాగా తెలుసు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ హానెస్టీ. ఐ మీన్ ఇట్. కొంచెం లేట్ అవుతుంది, ఇంజిన్ ఆయిల్ పెట్రోల్ పోయించాలి. యా, ఓకే.
స్టోర్కి వెళ్ళొస్తాను. సారీ. తెలుగా? యా. వైజాగ్ నాన్న ఎన్జిఓ 9 ఏళ్ల వయసులో వియట్నాంకు తీసుకుపోయారు. ప్రపంచం అంతా తిరిగి చివరికి ఇక్కడ సెటిల్ అయ్యాం. థ్యాంక్ యూ. వెకేషనా? లేదు, మా నాన్న దగ్గరికి వెళ్తున్నా. తిబిలిసీలో ఉంటున్నారు. ఒంటరిగానా? నో, హస్బెండ్? యా. దీప్స్ ఏం చేస్తున్నావు? అవి టేబు బిల్లు వేస్తా. దిస్ ఇస్ మై హస్బెండ్ రక్షిత్. హాయ్. Hi. రక్షిత్ తను కూడా తెలుగే, సో మాట్లాడుకుంటున్నాం. టిబ్లిసీ వెళ్తున్నారు విత్ హర్ హస్బెండ్. హే డు యు నో సంథింగ్? యా. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ లో ఒక పాస్ రోడ్ వస్తుంది. ఇట్స్ వెరీ పిక్చరిస్టిక్. యు షుడ్ ట్రై దట్. థ్యాంక్ యూ. నేను ఆయనతో చెప్తాను. నువ్వు వెళ్తూ ఉండు, వస్తాను. ఆల్రైట్ సీ యు. థ్యాంక్స్. జటాలో నేను ఆర్కిటెక్ట్ గా ఉండేదాన్ని. రక్షిత్ మార్గన్ స్టాన్లీలో మేనేజర్ గా ఉండేవాడు. ఆ లైఫ్ బోర్ కొట్టి ఇద్దరం జాబ్స్ వదిలేసాం. సొంతంగా ఒక ట్రక్ తీసుకుని దుబాయ్ లో లాజిస్టిక్ బిజినెస్ స్టార్ట్ చేశాం. బాకులో ప్రాస్పెక్ట్స్ బెటర్ అని తెలిసింది. సో వి మూవ్డ్ హియర్. 2 సంవత్సరాలు అయ్యింది. ఒక ట్రక్ తో మొదలు పెట్టి ఇప్పుడు 3 రన్ అవుతున్నాయి. కంపెనీలో ఈక్వల్ పార్ట్నర్స్. నైస్. వి మేక్ ఇట్ ఎ పాయింట్ టు డ్రైవ్ టుగెదర్. మా పెళ్లిని కాపాడింది కూడా అదే. లేదంటే ఎప్పుడో గొడవపడి విడిపోయే వాళ్ళం. హ్యాపీయెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. sunroof, ADAS, air suspension, heated seats. సూపర్ బండిరా. చాలా థ్యాంక్స్. ఈ sunroof, ADAS, ఎయిర్ సస్పెన్షన్ వీటన్నిటికన్నా ఈ స్ట్రెచ్ లో ఇది చాలా ముఖ్యమని తెలుసా? ఒక CB రేడియో. ఎందుకంటే ఈ స్ట్రెచ్ లో సెల్ ఫోన్ పనిచేయదు. నేను కనుక కొంచెం జాగ్రత్తగా లేకుంటే అందరినీ నుజ్జు నుజ్జు చేసుండేవాడిని. అది నేను చెప్పాలి. తప్పు చేసి కూడా ఏమీ జరిగినట్టు మాట్లాడుతున్నా? ఇలా చూడు, నువ్వు చూసుకోలేదు, నేను చూసుకోలేదు. మన ఇద్దరిది తప్పుంది. నా తరఫున క్షమాపణ అడుగుతున్నాను. ఐఎమ్ సారీ. వస్తా, బాయ్. నేను చూసుకోలేదా? ఏయ్, అదేంటి ఇద్దరి మీద తప్పు? క్షమాపణ అడిగితే వదిలేస్తామా? నేనెవరితోనూ గొడవ పడాలనుకోవట్లేదు. నీకు సారీ చెప్పే కదా. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. ఆరోగ్యంగా, సంతోషంగా, మనశ్శాంతిగా బతకడం నేర్చుకో. ఏయ్ బూమర్, ఏంటి అడ్వైజా? రే మైకేల్, ట్యాంక్ ఫుల్ అయింది, రా వెళ్దాం. అర్జున్, లెట్స్ గో. ఆ కుర్రాలేనా? యువరత్నం కదా, గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు.
ఫ్యాన్ స్పీడ్ తగ్గించినా లేదు, కెన్ యూ ఇంక్రీజ్ ఇట్? ఫుల్ ఫాస్ట్లో ఉంది. అయ్యో ఓకే. ఏదో ఒకలాగా నాషియస్గా ఉంది. డైనర్లో తిన్నది పడలేదు అనుకుంటా. కన్వీనియన్స్ స్టోర్లో టాబ్లెట్ ఉందాం చూశాను, కానీ ఏదీ లేదు. కావాలంటే బండి పక్కన ఆపుతాను. వుడ్ యు లైక్ రెస్ట్ ఫర్ సమ్ నో టైం? నో నో, ఇట్స్ ఓకే, వెళ్తాం. ఏమైంది? ఇక్కడ ఒక డైవర్షన్ ఉందంట, పాస్ రోడ్. అందంగా ఉంటుందని చెప్పారు. ఎవరు? పెట్రోల్ బంక్లో నేను ఒక కపుల్ని మీట్ అయ్యాను. వాళ్ళు తెలుగు. గ్లవ్ కంపార్ట్మెంట్లో మెడికల్ కిట్ ఉందేమో చూడు. ఏమైంది? ఎలక్ట్రానిక్ మాల్ ఫంక్షనింగ్ అనుకుంటా. స్టీరింగ్ తిరగట్లేదు. 1 minute. ఓకే. ఏంటి ప్రాబ్లం? తెలియట్లే. ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఫైన్. చాలా సేపటి నుంచి ఫోన్లో సిగ్నల్ లేదు. Arjun, I think you need to see this. హే, ఇక్కడెందుకు ఆగారు? ఆలోకే మా బండి బ్రేక్ డౌన్ అయింది. బేబ్, యా వీళ్ళ బండి బ్రేక్ డౌన్ అయింది అనుకుంటా. నువ్వేమైనా హెల్ప్ చేయగలవా? ఏమైంది? ఏమైందో తెలియట్లేదు. సడన్ గా ఇంజిన్ డెడ్ అయింది. నా హస్బెండ్. దిస్ ఇస్ హాయ్ రక్షిత్ రక్షిత్. ఐఎమ్ అర్జున్. అండ్ దీపిక. హాయ్. నేను చెప్పాను కదా, పెట్రోల్ స్టేషన్ లో ఒక Oh. కపుల్ ని మీట్ అయ్యాను. అలాగా. బండిని కొంచెం రోడ్ సైడ్ ఆప్. షూర్. థ్యాంక్ యూ. పాత బండి అయితే నేనే రిపేర్ చేసేవాడిని. ఇది లేటెస్ట్ హైబ్రిడ్ మోడల్. దీని ఎలక్ట్రానిక్స్ నాకు అర్థం కాదు. మీ ట్రక్లో ఓ రేడియో చూశాను. టో ట్రక్ని పిలిపించడం కుదురుతుందా? నా సెల్లో నెట్వర్క్ రావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇవాళ ఉదయమే రిపేర్ అయింది.
I-40లో ఒక ట్రక్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి రిపేర్ చేయించుకోవాలి. అది ఎంత దూరంలో ఉంది? 96 కిలోమీటర్స్లో ఉంటుంది. అర్జున్ ఏమైంది? ఆ హమర్లో ఉన్న వాళ్ళు చాలా సేపటి నుంచి గొడవ చేస్తున్నారు. దే ఆర్ డ్రంక్. పెట్రోల్ బంక్ నుంచి గొడవ చేస్తూ వస్తున్నారు. కావాలనే ఫాలో చేస్తున్నారు. జనరల్లీ ఈ స్ట్రెచ్ లో ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. అందువల్లే పాస్ రోడ్ గురించి చెప్పాను. అది మిస్ అయిన తర్వాతే నేను గమనించాను. రక్షిత్ కొంచెం దూరం వెళ్తే ఒక కెఫే వస్తుంది కదా, వాట్ ఇస్ ఇట్ కాల్డ్? జబార్. రైట్. అక్కడ ల్యాండ్ లైన్ ఉంది. ఐ కెన్ డ్రాప్ యూ దేర్. అక్కడి నుంచి టో ట్రక్ కి ఫోన్ చేయొచ్చు. అడిగినందుకు చాలా థ్యాంక్స్. బండిలో చాలా లగేజ్ ఉంది. మీ ట్రక్లో కొంచెం అడ్జస్ట్ చేస్తారా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ద ట్రక్ ఇస్ ఫుల్లీ లోడెడ్. లేదంటే మీ లగేజ్ ని అయ్యో తీసుకెళ్లేవాడిని. నో వరీ సార్. వెయిట్ చేసి పెట్రోల్ బండి వస్తుందేమో చూస్తాను. ఈ స్ట్రెచ్ లో పెట్రోల్ బండి చాలా రేర్. అందువల్లే ఇలాంటి వాళ్ళందరూ ఫ్రీగా తిరుగుతున్నారు. బండితి వెళ్దాం. బండి తీస్తున్నారనుకుంటా. గుడ్ రిడెన్స్. మేము ఇంకా కాల్సేపు వెయిట్ చేయవచ్చు, బట్ డెలివరీ ఉంది. లేట్ అయితే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారు. సో అయ్యయ్యో భలేవాళ్ళు సార్. అడగడమే చాలా ఎక్కువ. థ్యాంక్ యూ. మనం జబ్బర్ నుంచి టో ట్రక్ కంపెనీకి ఫోన్ చేసి చెప్దాం. ఆఫ్ కోర్స్. టో ట్రక్ రావడానికి ఎంతసేపు అవుతుంది? మేబీ 2 to 3 hours. నీకెలా ఉంది ఇప్పుడు? ఓకే. ఏమైంది మీకు? తెలియట్లేదు. ఐ థింక్ ఇట్స్ ఫుడ్ పాయిజనింగ్. ఫీలింగ్ డిజీ. అయితే మీరు మాతో పాటు రావచ్చుగా. వీ కెన్ డ్రాప్ యువర్ జబ్బర్. అక్కడ రెస్ట్ రూమ్ ఉంది, యూ కెన్ ఫ్రెషన్ అప్ అండ్ టో ట్రక్ వచ్చే వరకు అక్కడే వెయిట్ చేయొచ్చు. ఇట్స్ యువర్ కాల్. యా. ఇట్స్ ఓకే. డన్. వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. We'll get going. థ్యాంక్ యూ. టేక్ కేర్. ఫీలింగ్ బెటర్? ఐ థింక్ సో. సారీ, మీకు చాలా ట్రబుల్ ఇస్తున్నాను. నో. మనం వెళ్లే దారిలోనే ఉంది జబార్. మాకేంటి ప్రాబ్లం లేదు. వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. మీరు బాకుకు వచ్చి ఎన్నేళ్ళు అయ్యింది? యాక్చువల్లీ నేను పుట్టింది తిబిలిసి, ఆయన చెన్నై. ఆయన ఒక యుఎస్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. అప్పుడప్పుడు తిబిలిసి వస్తుంటారు. వాళ్ళ కంపెనీ బాకులో ఆఫీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ.
I'm looking for my wife. She said she'll be waiting here. నో ఇంగ్లీష్. తన భార్య గురించి అడుగుతున్నాడు. Did my wife come here? Have you guys seen? No. Mister, one word. Yaxshi, just slow, okay? Just My slow. wife, na bharya. She come, you see? హమీద్. Wait. I'll show you. My wife. Na wife. She come here. You, anyone see? తన వైఫ్ అని చూసారా అని అడుగుతున్నాడు. My friend, my wife is tall, 5 feet 8 inches. నేను చెప్పేది ఏంటంటే తను ఎత్తుగా ఉంటుంది, 5 అడుగుల 8 అంగుళాలు. బ్లాక్ ప్రింట్ చేసిన క్రీమ్ కలర్ డ్రెస్, ఫుల్ లెంత్ డ్రెస్ నా వైఫ్ వేసుకుని ఉంది. మీరేమైనా చూసారా? లేదు, చూడలేదు. చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. బట్ షీ సెడ్ షీ వుడ్ బి హియర్ హాఫ్ అన్ అవర్ ఎగో. ఈ టైంకి తన ఇక్కడికి వచ్చుండాలి సార్. ఒక ట్రక్ డ్రైవర్, తన భార్య, వాళ్ళతో పాటు కలిసి వచ్చింది. 3 people come. Can you translate? ఇతని వైఫ్ ఒక ట్రక్ డ్రైవర్తోనూ అతని భార్యతోనూ కలిసి ఇక్కడికి వచ్చిందని చెప్తున్నాడు. Can you ask anybody? ఒక్క నిమిషం. ఈయన భార్య కనిపించడం లేదట. ఎవరన్నా చూసారా? క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ, 5 అడుగుల 8 అంగుళాలు ఒక ఇండియన్ లేడీ, ఒక ట్రక్ డ్రైవర్ అతని వైఫ్ తో కలిసి ఇక్కడికి వచ్చిందట. మీలో ఎవరైనా చూసారా? Adın? Erlan. Hayırdır nereye? Erman. Otur çağırarım. Yaxşı. Mister, your wife, ట్రక్ డ్రైవర్తో ఇక్కడికి వచ్చిందా? I think your wife, she... Fly. Tata, bye. ట్రక్ డ్రైవర్ నీకంటే హ్యాండ్సమ్ గా ఉంటాడా? ఇలాంటివి ఇప్పుడు కామన్. ఇలాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. Sorry. ఎక్స్క్యూజ్ మీ, కెమెరా, సేఫ్టీ కెమెరా, ఆ రికార్డింగ్ నేను చూడాలి. కెమెరా డ్యామేజ్ అయింది, చాలా రోజులుగా పనిచేయడం లేదు. సీసీటీవీ రిపేర్ అయ్యి 2 నెలలు అయింది. He says camera is broken for 2 months. ఐ అండర్స్టాండ్. కొంతమందితో మనం ఎలా మూవ్ అయినా వాళ్ళ బుద్ధి చూపించుకుంటా ఉండరు. అలాంటి వాళ్ళని నమ్మకూడదు. నెక్స్ట్ టౌన్ ఎక్కడి నుంచి ఎంత దూరం? 40 kilometers. మై వైఫ్ నేమ్ ఇస్ గాయా. ఇఫ్ షీ కమ్స్ హియర్, విల్ యూ ప్లీజ్ ఆస్క్ టు వెయిట్? తన వైఫ్ గనక ఇక్కడికి వస్తే ఇక్కడే వెయిట్ చేయమని చెప్పాలట.
Okay. బండాపమని సైగ చేస్తూనే ఉన్నా కదా. ఓ తెలుగా? చెప్పండి, ఏంటి విషయం? రక్షిత్, రక్షిత? కైల్ ఎక్కడా? కయల? ఏమంటున్నారు? నా భార్య కైల్. నువ్వు చెప్పేవనే జబ్బర్కి వెళ్ళాను. అక్కడ తను ఎవరు చూడలేదని చెప్పారు. కైల్ ఎక్కడా? ఐమ్ వెరీ సారీ. మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు. వేళకులం చేయొద్దు రక్షిత్. నువ్వు నీ భార్య దీపిక కలిసి. నీ వైఫ్ ఎక్కడా? నా వైఫ్? నువ్వు అలాగే నీ వైఫ్ కలిసి నా వైఫ్ జబర్ కేఫ్లో డ్రాప్ చేస్తానన్నారు. దాట్స్ మై వైఫ్. కమాన్, ఇంతసేపు నా వైఫ్ ఎక్కడ, నా వైఫ్ ఎక్కడని అడిగారు. ఇప్పుడు నీ వైఫ్ ఎక్కడని అడుగుతున్నారు. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. నేను గూడ్స్ కోసం ట్రక్ తీసుకుని వెళ్తున్నాను. నా వైఫ్ ని నాతో ఎందుకు తీసుకెళ్తాను? కయల్, కయల్, కయల్. హలో మిస్టర్, మీరెవరు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? రక్షిత్, కాసేపటికి ముందు నువ్వు నన్ను ఈ రోడ్లో చూడలే? చూడలేదు. నా బండి బ్రేక్ డౌన్ అయింది కదా. నా వైఫ్ కి లిఫ్ట్ ఇస్తాను చెప్పావు కదా. మీరు నేను ఎవరో అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాసేపటికి ముందు కాదు, నా లైఫ్ లోనే మిమ్మల్ని చూడలేదు. రక్షిత్ ప్లీజ్, నా వైఫ్ ఎక్కడ? కైల్ ఎక్కడ? రేడియో పని చేయట్లేదని చెప్పావు. నీ అంతు చూస్తా. హలో మిస్టర్, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? You are my bloody problem. నా వైఫ్ ఎక్కడ? పోలీస్ ఆఫీసర్, ఆఫీసర్! నాకు మీ సాయం కావాలి. వీడు నా వైఫ్ కిడ్నాప్ చేసి ఎక్కడో దాచేశాడు. అడిగితే తెలీదు అంటున్నాడు. వీడి భార్య లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లారు. అడగండి సార్. నిదానంగా చెప్పండి, అర్థమయ్యేలా చెప్పండి, నిదానంగా చెప్పండి. మై కార్ బ్రేక్ డౌన్. ఐ ఆస్క్ ఫర్ అ లిఫ్ట్. హీ టేక్ మై వైఫ్ ఇన్ ద ట్రక్ అండ్ మై వైఫ్ మిస్సింగ్. హీ కిడ్నాప్ మై వైఫ్. డోంట్ షౌట్. అయ్యో సార్, మై కార్ చెడిపోయింది. 40 కిలోమీటర్స్ అవే. వీడి భార్య మాకు హెల్ప్ చేస్తామన్నారు. సార్, నా వైఫ్ తీసుకెళ్లి జబ్బర్ కేఫ్ దగ్గర వదిలేస్తా అన్నాడు. సార్, రూట్ 12. He told me there would be a phone booth and I could call for a tow truck. And now he says he doesn't know me. సార్, ఈయన పిచ్చోడ్లా బిహేవ్ చేస్తున్నారు. ఈయన ఏమంటున్నారో నాకు అర్థం కాలేదు. ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. నేను ఈ దారిలోనే 2 ఏళ్లుగా ట్రక్ నడుపుతున్నాను. ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇవాళ సడన్ గా బండాపి ప్రాబ్లం చేస్తున్నారు. And he started shouting, "Where's my wife? Where's my wife?" I swear, I have never seen him in my entire life. He's lying. ఇతని వైఫ్ కి మీరు లిఫ్ట్ ఇచ్చారా లేదా? సార్, ఏ భర్త అయినా తన వైఫ్ ని తెలియని వాళ్ళతో పంపిస్తారా? Why would I give lift to his wife, sir? He's lying. సార్, వీడితో పాటు ఇంకా ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి వీడి భార్య అని చెప్పాడు. తను కూడా ఇండియా అమ్మాయే. దట్ ఈస్ వై ఐ ట్రస్టెడ్ దెమ్ అండ్ సెండ్ మై వైఫ్ విత్ దెమ్. మీతో పాటు వచ్చిన అమ్మాయి ఎక్కడ? నాతో ఏ అమ్మాయి రాలేదు సార్. నేను ఒక్కడనే వచ్చా. ప్లీజ్ ట్రస్ట్ మీ. నన్ను నమ్మలేదు. లేదు సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. సార్, వీడి ట్రక్ చెక్ చేస్తుండు సార్. నా వైఫ్ లోపలే ఉండుంటుంది. డోర్ ఓపెన్ చేయమని చెప్పండి సార్. ఓపెన్ ద డోర్. స్టెప్ aside. You too.
కయల్ కయల్ Sherry, please ask him to open the back door. Open the back door. ట్రక్కులో ఎవరు లేరు. వీడు నాతో చెప్పిందంతా పచ్చి అబద్ధం సార్. ట్రక్ మొత్తం ఫుల్ అయిపోయింది అన్నాడు. నేను నమ్మేశాను. All He's right. a liar. All right. ID. You want my ID? Here. Oh God, ridiculous. Here. My ID. Name. Arjun. You. Yeah. అసలు ఏం చేస్తున్నారు? This is my ID and this is my permit. Name. My name is Dheeraj. రైట్. సైలెంట్ గా ఉండమన్నానా లేదంటే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయండి. అరవద్దు. చెప్తున్నాడు సార్. వీడిని అరెస్ట్ చేయండి సార్. నేను చూస్తాను. Officer, I need to go to Koda Bridge for a pickup. If I'm late, my contract will be cancelled. Please help me. You can go. ఓ ఓ ఓ ఓ ఓ. వీడిని ఎలా వదిలేస్తారు? వాడిని విచారించరా సార్. మై వైఫ్ ఈజ్ మిస్సింగ్. We checked his truck, right? ఇందులో అనుమానించేలా ఏమీ లేవు. ఎవరిని దాచిపెట్టినట్టు లేదు. ఇతని లైసెన్స్ పర్మిట్ కరెక్ట్ గానే ఉన్నాయి. నేను అతన్ని ఆపలేను. ఇట్స్ ఎ లయర్. సార్ నేనుతో కొంచెం మాట్లాడొచ్చా? బ్రదర్, నీ కోపం నాకు అర్థమైంది. మీరు వేరేదో ట్రక్ చూసి నా ట్రక్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఐఎమ్ సారీ అబౌట్ దాట్. నిన్ను వదిలే ప్రసక్తి లేదురా. సార్, ఐ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. మీరు ఎప్పుడు పిలిస్తే నేనప్పుడు స్టేషన్కి వస్తా. బట్ నౌ ఐ నీడ్ టు గో టు కోడా బ్రిడ్జ్. ప్లీజ్ హెల్ప్ మీ. నువ్వు ఆ ట్రక్ నెంబర్ ప్లేట్ చూసావా? లేదు. డోర్ ప్యానల్ మీద ఉండే ఇన్ఫర్మేషన్ ని నోట్ చేసావా? లేదు. కానీ వీడి మొహం నాకు బాగా గుర్తుంది సార్. గొడవ చేయకు. ఇతనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. అవసరమైతే మనం ఎప్పుడైనా ఇతన్ని పట్టుకోవచ్చు. ఓకే? You can go. Thank you, sir. Mr. Arjun, follow me. నీ వైఫ్ తొందరగా కనిపించాలని నేను దేవుడిని వేడుకుంటాను. అతను చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. అజర్బైజాన్ లో ఇలాంటి ట్రక్కులు చాలా ఉన్నాయి. బహుశా నువ్వు చూసింది వేరే ట్రక్ అయి ఉండొచ్చు. రైస్, ఇట్ వాస్ ద సేమ్ ట్రక్. ఇట్ వాస్ ద సేమ్ మ్యాన్. నీకు సాయం చేయాలనే ఉంది. ఇక్కడ నుంచి 31 కిలోమీటర్లు వెళ్తే షెక్కై అనే టౌన్ వస్తుంది. మా పోలీస్ స్టేషన్ అక్కడే ఉంది. మా డిప్యూటీ పేరు మజీద్. ఆయన చాలా మంచివారు. నా మాట విని షెక్కైకి వెళ్ళండి. కంప్లైంట్ ఫైల్ చేయండి. మజీద్ మీకు సహాయం చేస్తారు. దిగులు పడకండి, మేము ఉన్నాం. నేను ఎంక్వైరీ చేస్తాను. రీసెంట్ ఫోటోనా ఇది? 2 నెలల క్రితం తీసింది సార్. ఈ హెయిర్ స్టైల్ ఎప్పుడు కూడా ఇలాగే ఉందా? అవును. కంగారు పడకండి. థ్యాంక్ యూ సార్. Ben size kömək eləyəcəm. Siz Sorry, bilməli. I don't understand Azerbaijani fluently. Mən sizə kömək eləyəcəm arvadınızı tapmaqda. I will do everything I can to help you find your wife. థ్యాంక్ యూ సార్. అజర్బైజాన్ లో నేరాలు జరగడం చాలా తక్కువ. ఇదంతా సురక్షితమైన దేశం. ఇక్కడ కిడ్నాపింగ్లు, రౌడీయిజాలు అస్సలు ఉండవు. ఎఫ్ఐఆర్ 24 గంటల తర్వాతే వెయ్యగలం. అది ప్రొసీజర్.
మీ కేసుని కొంచెం త్వరగా ముగించమని షెరీఫ్ చెప్పారు. అలా చెయ్యాలంటే నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి. Sen hayat yoldaşına münasebeti nece olur? How's your relationship with your wife? మీరు చాలా అందంగా ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు. సారీ ఫర్ ఆస్కింగ్, మీకేదైనా అఫైర్ ఉందా? నో. మీ వైఫ్ కి ఏదైనా అఫైర్ ఉందా? మిస్టర్, రిలాక్స్ అవ్వండి. నాకు తెలిసి మీ వైఫ్ కిడ్నాప్ అవ్వలేదు, తను సేఫ్గానే ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీ ప్రాబ్లం. ఒకవేళ తను తన లవ్వర్తో వెళ్ళిపోయి ఉండొచ్చు. నో, మై కార్ బ్రోక్ డౌన్. చూడండి, అక్కడికి వచ్చిన ఒక ట్రక్ డ్రైవర్ అతని భార్య కలిసి నా వైఫ్ కి లిఫ్ట్ ఇచ్చారు. సార్, ఆ ట్రక్ డ్రైవరే నా భార్యని కిడ్నాప్ చేశాడు. దట్ మ్యాన్ he kidnapped my wife. My wife no run away. Please help me find my wife, please. ఓకే మిస్టర్ అర్జున్, షకీ పోలీస్ క్లియర్గా విచారిస్తుంది. మా దగ్గర మీ నంబర్ ఉంది కదా, మేం మీకు తెలియజేస్తాం. నా వైఫ్ ఏమైనా వచ్చిందా? నేను చూడలేదు. అదే చెప్తున్నాను కదా, నాకు చాలా పని ఉంది, మీరు వెళ్ళండి. నేను బిజీ. వాళ్ళు వచ్చుండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, నాకు కనిపించలేదు. Mister. None of my business. Later on. Let the rest roam. Go. See. Oy, 5 dəqiqə gəzdim. 5 dəqiqəyə gəlirəm. Gələcəm. 5 minutes. I'm so sorry. Yox, məni qoyub getmə. Ne yiyeceksiniz? Döner. Ha? Dönme. Adınız nedir? Emin. Keçin eyleşin, indi hazır olur.
Çok sağ olun. హే మిస్టర్ నేను ఆర్డర్ స్లిప్ చూడాలి. Hadi oğlum sen bak. ఇలా చూడు మిస్టర్, నేను నీకు ఎలాంటి ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు. నా బాస్ ఇక్కడికి కూర్చుంటే తన పేరు ఈ ఆర్డర్ లిస్ట్ లో ఉండుంటుంది. నేను నీకు చాలా మర్యాద ఇచ్చాను, కానీ నువ్వు ఏదో పాపం కదా అని ఇంతగా ఉంటే మర్యాద లేకుండా ఆర్డర్ నా చేతి నుంచి లాక్కుంటావా? నీలాంటోడిని ఊరికే వదిలిపెట్టుకుంటా. కేసులోకి వచ్చి నన్నే బయటికి పో. నాట్ యెట్ టు ఫైట్. నా భార్య కనిపించట్లేదు, నా భార్య కనిపించట్లేదు. నేను వెతుకుంటూ వచ్చాను, అర్థం చేసుకోండి. నా వైఫ్ వెళ్ళి ముందు. మళ్ళీ ఈ పరిసరాల్లో కనిపిస్తే కాల్చి పారేస్తాను. నువ్వు విదేశీయుడు కాబట్టి నీకు మర్యాద ఇచ్చాను, కానీ నువ్వు ఆ మర్యాద కాపాడుకోలేదు. వెళ్ళరా ముందు. Evde arabaları saklayabilmeyin. Gelip beni burada rahat ediyor. Adını çıkayım. Etslan. Siz de rahat olmayın. Eylesin, eylesin. ఆపరేటర్, షిక్కి పోలీస్ స్టేషన్ ప్లీజ్. అర్జెంట్. నీ వైఫే నాకు కనిపించింది. ఏమన్నా? ఏదో అన్నా? నీకేం తెలుసు? నువ్వు తన్ని చూసావా? నీకేం తెలుసో నాకు చెప్పు ప్లీజ్. చెప్పు తమ్ముడు. చూశాను. ఎవరిని చూసావు? నా వైఫ్ని చూసావా? తమ్ముడు, తమ్ముడు, నువ్వు చెప్పావని నేను ఎవరితో చెప్పనులే. చెప్పు, నువ్వెవరిని చూసావో చెప్పు. ఒక లేడీ, క్రీమ్ డ్రెస్, బ్లాక్ ప్యాటర్న్. ఖయాల్, మై వైఫ్. ఎక్కడ చూసావు? ఒక లారీలో వచ్చారు. ఒక పెద్ద తెల్ల లారీ. ఆ తర్వాత ఇంకో లారీలో ఎక్కెళ్ళారు. ఆ బండి నెంబర్ చూసావా? కొంతమంది తప్పుడు ఎదబలతో వెళ్ళారు. నన్నందరూ తింగరోడు, పిచ్చోడు అని అంటుంటారు, కానీ నేను పిచ్చాను కాదు. నేనంతా చూస్తూనే అన్నాను. ఎక్కడ చూసావు? ఎక్కడికి పోయారు? రోడ్ 7. ఆ రోడ్ ని ఇప్పుడు క్లోజ్ చేసేసారు. ఇక్కడి నుంచి 15 నిమిషాలు. రూట్ 7 ఎక్కడ? అదంతా నాతో చెప్పలేదు. ఎవరు? బార్టెండరా? లేదు. నా వైఫ్ ఎత్తుకెళ్ళిన వాళ్ళ? కాదు. మరైతే ఎవరు? ఎవరు చెప్పరంటున్నావు? నేను బయలుదేరుతా, వెళ్తా. పద, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు చూసింది వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. పద, అక్కడికి వెళ్దాం. నువ్వే పిచ్చోడివి. నీకేది అర్థం కాలేదు కదా. ఈ స్కెచెస్ ఇచ్చింది పోలీసులే సార్. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలేశారు.
నేను చెప్పింది నమ్మాడు అన్నాను కదా. నేను అప్పుడే చెప్పలా నన్ను చూస్తే లూజు అంటారని. కానీ నువ్వే రాదు సార్. ఈ బండి వైర్లు పీకేసిందే మేవురా. లాగి బయటపడేట్రా. సార్ని కూర్చోబెట్టండి రా. ఏంటి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావా? పోలీసులు నీ పెళ్ళాన్ని కాపాడారా సార్? Are you happy? టైం వేస్ట్ చేయదు రక్షిత్. వేసేవాణి. కయల్ మిమ్మల్ని నమ్మింది, నేను మిమ్మల్ని నమ్మాను. అందుకే తను మీ ఇద్దరితో పంపించాను. ఏంటి నన్ను నమ్మి పంపించావా? ఇదే అల్టిమేట్ కామెడీ కదా రక్షిత్. పిచ్చివాడా, ఈ ఐడియా ఇచ్చింది నీ పెళ్ళామేరా. ఏమైంది? సెల్ ఫోన్ వదిలేసా. లేపై రక్షితుల్ని. ఊరిక తెలుసుకుంటామని ఆశగా ఉంది. డబ్బులిచ్చి నిన్ను లేపే మన లెవెల్కి నీ పెళ్ళాం వెళ్ళిందంటే నువ్వు ఏం చేసావు దాన్ని? నిన్నిరికించింది నీ పెళ్ళామేనని నీకు తెలియదు కదా? నేను చెప్పింది నమ్మట్లేదా? ఇన్నేళ్లు నీ పెళ్ళంతో కలిసి కాపురం చేశావు, తన గురించి తెలుసుకుంది ఎంతేనా? కయల్ ఎక్కడా? తాను సేఫ్ గా సంతోషంగా ఉంది. నువ్వే బాగా కంగారు పడుతున్నావు. అసలు మీకేం కావాలి? ఎందుకు ఇలా చేస్తున్నారు? హే,
ఇంకా నేను చెప్పింది నమ్మలేదా నువ్వు? నీ పెళ్ళానికి ఒక అఫైర్ ఉంది, నీకు తెలుసా అది? వీడికి ఆల్రెడీ తెలుసు అనుకుంటా కదా? నీకు ఆల్రెడీ తెలుసు కదా. తన లవర్ బాగా అండ్ మచ్ యంగర్ దాన్ యూ, అందుకే నేను వదిలేసిపోయింది. మమ్మల్ని హైర్ చేసుకుంది కాయల్ లవరే. ఇదంతా నీ వైఫ్ కి తెలిసే జరుగుతోంది. ఈ రోజే పెట్రోల్ బంక్ దగ్గర మా పరిచయం జరిగింది. యు ఆర్ సో మస్ట్ మై ఫ్రెండ్. కైలికి ఇప్పుడు నా మీద ప్రేమ లేకపోవచ్చు, అందుకని నన్ను చంపించేంత లెవెల్కి తను ఎప్పుడు వెళ్ళదు. అబద్ధాలు చెప్తున్నారా? ఓ, ఇప్పుడు కూడా తన పెళ్ళ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు ఈ మనిషి. బాగా వెనకేసుకొస్తున్నాడు. ఐ లైక్ దిస్ క్యారెక్టర్. మూగుడంటే ఇలాగే ఉండాలి. నిన్ను చూస్తే జాలేస్తోంది. నీకొక మంచి ఆఫర్ ఇవ్వనా? నిన్నేసేమని చెప్పి నీ పెళ్ళాము తన లవరు హెఫ్టీ పేమెంట్ మాట్లాడారు. నువ్వు గాని దానికి డబుల్గా ఇస్తే విల్ కిల్ యువర్ వైఫ్. ఏమంటా? అలాంటి ఆడవాళ్ళు ఈ లోకంలోనే ఉండకూడదు. తన ఆనవాళ్లే ఉండు. నీ పాటికి నీ లైఫ్ నువ్వు హ్యాపీగా గడపచ్చు. ఏమంటావు? మీరంతా ఎవరు? క్లినికల్ టర్మ్స్ లో చెప్పాలంటే మీ అమ్మాయికి ఉన్నది డార్క్ ట్రయడ్ ట్రైట్స్ విత్ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. తన రూమ్మేట్ మైండ్ని మ్యాన్పులేట్ చేసి ఆ అమ్మాయి గొంతుని తనే కోసుకునేలా చేసింది. నీతో 2 నెలల పాటు కలిసున్న రూమ్మేట్ తనని ఎందుకు అలా చేశావు? అడిగినప్పుడే ఇచ్చుండొచ్చు కదా. బోర్ కొట్టింది డాక్టర్. దీపికకి తప్పు చేశామన్న భావన కొంచెం కూడా లేదు. నో రిమోర్స్, నో ఎంపతి. షీఈస్ వెరీ డేంజరస్. దీపిక చనిపోయేంత వరకు మెడికల్ సూపర్విజన్ లోనే ఉంచాలని, ఆమెకు నయమయ్యేంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోకూడదని న్యాయస్థానం పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశించడమైనది. మీ అమ్మాయిని బయటికి పంపటం ఇక సాధ్యమే కాదు. రియలీ స్పీకింగ్ తనకు నయమయ్యే అవకాశం కూడా చాలా తక్కువ. నాన్న, మీరు వచ్చి నన్ను ఎందుకు తీసుకువెళ్ళడం లేదు? అమ్మా, నేను మునుపట్లా లేను, మారిపోయాను. ఇంకెప్పుడు తప్పు చేయను. మా అమ్మ నాన్న దగ్గర నుంచి నాకేదైనా లెటర్ వచ్చిందా? నాకెందుకు జవాబు రాయడం లేదు? ప్లీజ్ అమ్మా, బతిమలాడుకుంటున్నాను, నాన్నతో చెప్పు. ఇక్కడ ఒంటరిగా ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. నా సెల్కి ఇలాగే కదా వెళ్ళాలి? వెళ్ళండి. డాక్టర్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి. భయపడవద్దు. నీకేం జరగకుండా నేను చేసుకుంటా. నీ పేరేంటి చెప్పు? 264 రక్షిత్. మై నేమ్ దీపిక.
నువ్వు చాలా అందంగా ఉన్నావు రక్షిత్. నేను వస్తాను, నిన్ను చూడటానికి వస్తాను. నేను మా అమ్మ నాన్నల్ని చూడాలి. నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు రక్షిత్. ఎన్ని లెటర్స్ రాసినా ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదు. మనం వస్తామని కనీసం ఊహించి కూడా ఉండరు. ఇంట్లో ఉన్న క్యాష్ నగలు అన్ని తీసుకో. మళ్ళీనా? ఎవరైనా అడిగావుగా? ఈ నిమిషం ఇక్కడ మేం తప్ప నీకింకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు. నీ వైఫ్ నుంచి నిన్ను కాపాడగలిగేది ఇంకెవ్వరూ అంటే మేమే తెలుసా? లుక్, నాకు 3 చాయిస్లు ఉన్నాయి. 1, నీ పెళ్ళాం దగ్గర డబ్బు తీసి నిన్ని లేపాడు. 2, నీ దగ్గర డబ్బులు తీసి నీ పెళ్ళాన్ని లేపాడు. 3, నీ దగ్గర డబ్బులు తీసి మీ ఇద్దరిని వదిలేయడం. 4వది, నీ దగ్గర డబ్బు తీసుకుని మీ ఇద్దరిని లేపేయడం. కానీ నీకు 2 చాయిస్లు ఉన్నాయి. నువ్వు డబ్బులిచ్చే నీ పెళ్ళాన్ని లేపేశా, లేదా డబ్బులిచ్చి నీ పెళ్ళాన్ని తీసుకుపో. రెండింట్లో ఇది ఆ? ఏదైనా సరే నాకు ఓకే. నువ్వు WC కంపెనీలో 8 years గా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నావని నాకు తెలుసు. మంత్లీ 25,000 మన్నాట్లు జీతం, ట్యాక్స్ డిడక్షన్స్ అన్ని మైనస్ చేస్తే ఇప్పుడు దాదాపు నీ అకౌంట్ లో 16 లక్షల మన్నాటైనా ఉండాలి. 8 crore rupees. ప్రాబ్లం ఏంటంటే అది నీ అకౌంట్ లో ఉంటుంది. సో అది నా చేతికొస్తే నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకుపోవచ్చు, లేదా నీ పెళ్ళాన్ని వేసేమని చెప్పు, వేసేస్తాం. నీ డబ్బు తీసుకున్నా కదా. గత కొన్ని రోజులుగా నా చుట్టూ ఉన్న ప్రపంచమే ధ్వంసం అయిపోతుంది. చెప్పండి, ఇప్పుడు నేనేం చేయాలి? That's my boy. That's my boy. రేయ్, సార్ ని తీసుకుంటాంట్రా. జాగ్రత్త, పడిపోతాడేమో. లుక్, ఇదే సార్ కీసి. ఒక పెట్రోల్ పంప్, ఒక ప్రైమరీ స్కూల్, 200 హౌసెస్. ఆ దేవుడే మర్చిపోయిన ఒక ఊరు. 20 కిలోమీటర్ సౌత్ లో ఒక పెట్రోల్ బావి ఉంది. అక్కడ పనిచేసే వాళ్లే ఈ హౌసెస్ లో ఉంటున్నారు. ఏ సార్ కి బైనాకులర్ ఇవ్వరా? చూడు బాస్, చూడు ఏం తెలుస్తుందో చూడు. అదిగో అక్కడ జెండా కనిపిస్తుంది చూడు, అదే షకీక్ కామర్స్ బ్యాంక్. ఈ ఊర్లో ఉన్న ఒకే ఒక బ్యాంక్. హియర్ ఇస్ ద డీల్. నువ్వు స్ట్రైట్ గా బ్యాంక్ కు వెళ్తున్నావు, మేనేజర్ ని కలుస్తున్నా, బార్కోలో ఉన్న నీ అకౌంట్ నుంచి 8 crore rupees ఎక్స్ప్రెస్ ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. దట్స్ ఆల్. ఐడియా ఉందా? వెరీ గుడ్. మొత్తం క్యాషే కావాలని అడుగు. ఆల్ స్మాల్ బిల్స్. కైల్ బతికే ఉందని నాకు ఆధారం కావాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, కండిషన్ పెట్టే పొజిషన్ లో ఉన్నావా నువ్వు? హలో, నీ మైండ్ లో ఏం మెదులుతుందో నీ ముఖంలోనే తెలుస్తుంది. అక్కడ ఫోన్ కనెక్షన్ ఉంది. పోలీస్ కు ఫోన్ చేయొచ్చు, ఫ్రెండ్స్ కి ఫోన్ చేయొచ్చు, రిలేటివ్స్ కి ఫోన్ చేయొచ్చు, హెల్ప్ అడగొచ్చు, అంతే కదా. చంపేస్తా. డోంట్ ట్రై టు ప్లే గేమ్స్ విత్ మీ. పక్కూరు నుంచి వస్తేనే ఇక్కడ వెతకడానికి 3 గంటల సేపు పడుతుంది. హే, ఈయన జాకెట్లో డస్ట్ తుడిపేరా, ముఖం కడగడానికి నీళ్ళివ్వు. ఈయన ఈ రక్తంతో బ్యాంకుకి వెళ్తే బాగుండదు కదా. నీ పెళ్ళా నీకు ప్రాణాలతో కావాలంటే 45 minutes టైం ఉంది. వెళ్ళండి సార్. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ I'll be watching you.
డబ్బుతో వస్తాడు అనుకుంటున్నావా లేక పారిపోవడానికి ట్రై చేస్తాడా? ఆ లేడీ కూడా వాడిని వదిలేసి వెళ్తానంటుంది. అందుకనే అడుగుతున్నా, తన కోసం అంత డబ్బు ఇస్తాడంటావా? ఇలాగే పోతే ఒకరోజు నువ్వు నన్ను వదిలించుకోవాలనుకుంటావు, నేను వదిలించుకోవాలనుకుంటాను. అది వద్దు. వీ హ్యాడ్ సచ్ బ్యూటిఫుల్ ఇయర్స్ టుగెదర్. నువ్వు నీ జీవితాన్ని చూసుకుని వెళ్ళడం, నేను నా జీవితాన్ని చూసుకుని వెళ్ళడమే మంచిది. వీ కెన్ స్టిల్ బీ ఫ్రెండ్స్ దట్ వే. నీ హస్బెండ్ని చాలా గాయపరిచావు కయల్. ఏ మగాడైనా అస్సలు తట్టుకోలేని విషయం ఏంటో తెలుసా? తన పెళ్ళాం ఇంకొకళ్ళతో అఫైర్ పెట్టుకోవడం. అది ఒక మగాన్ని ఎంతలా కుమిలిపోయేలా చేస్తుందో మనం అస్సలు ఊహించలేం తెలుసా? నీ గురించి నాకంతా తెలుసు. ఎలాగో తెలుసా? నిన్ను కిడ్నాప్ చేయటం ఒక వారం క్రితమే చేసిన ప్లాన్. అను వేసిన ప్లాన్. Hey, అను. హాయ్. కయల్ దగ్గర నుంచి 2 రోజుల ముందు ఈ మైక్రోవేవ్ తీసుకెళ్లాను. లోపలికి రా. కయల్ ఎక్కడా? యూకే నుండి వాళ్ళ అంకుల్ వచ్చారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళింది సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. కయల్ మీద కోపం ఉందా? నో. ఎస్. నో. నీతో విషయం చెప్పిన రోజే కయల్ నాకు కాల్ చేసింది. నువ్వు అరవడము, అవమానించడము, స్లక్ష్యం చేయలేదు అని కయల్ చెప్పింది. లవర్ పేరు కూడా అడగలేదని చెప్పింది. నిన్ను ఎలా ఓదార్చడమో నాకు తెలియలేదు. ఐఎమ్ సో లాస్ట్. సో లాస్ట్. నువ్వు చాలా మంచివాడి అర్జున్. మీ మధ్య ఇలా జరిగి ఉండకూడదు. నువ్వే తప్పు చేశావనుకుంటే అదే తప్పు నీ మొగుడు చేశాడు. కానీ అతన్ని తప్పు పట్టలేం. ఆ సమయంలో తను ఓదార్చడానికి ఒకరు కావాల్సి వచ్చింది. అను దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంది. నిన్ను కిడ్నాప్ చేసినందుకు వచ్చేది ఏ డబ్బో తెలుసా? నీ మొగుడు తీసుకొచ్చి ఇవ్వబోయే డబ్బే. బ్రిలియంట్ కదా అను? నీకొకటి చెప్పనా? ఇది వినడానికి కష్టంగా ఉంటుంది. అను వేసిన ప్లాన్ అర్జున్కి తెలియదని అనుకుంటున్నావా? ఇవాళ తన్ని బాగా గమనించాను. సడన్ గా తన ఫేస్ లో ఒక చేంజ్. ఆ ఇన్సిడెంట్ లో దీని వెనక ఎవరున్నారో తనకి అర్థమైపోయింది. హే, ఇతనికి తెలుసు అనుకుంటా. తెలిసినా
తెలిసి తెలియనట్టు ఉండిపోయాడు. అంటే ఇది జరగనీలే అని తను అనుకున్నాడనే కదా అర్థం. గాయపడ్డ మగాడు ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్తాడో ఎవరికి తెలుసు. సార్, ఆ మిస్సింగ్ లేడీ కేస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా సార్? తన భర్తే చేశాడు. భర్త? అవును, తన భార్యకి ఒక అఫైర్ ఉంది సార్. ఆ విషయం తన భర్తకి తెలిసినట్టుంది. దిశకి తీసుకెళ్తానని చెప్పి వచ్చే దారిలో తనని చేయకూడదు చేసి నాటకం ఆడుతున్నాడు. ఏం చేశాడో కనిపెట్టలేని విధంగా ఏదో ఒకటి చేశాడు సార్. భయంకరమైన కోపం వస్తోంది. నీ కోపం రావట్లేదా? నీ 20 ఏళ్ల ఫ్రెండ్, నువ్వు అర్జున్ని చూడటానికి ముందే కయల్ అను నీకు ఫ్రెండ్. నిన్ను చంపమనడానికి తనకి మనసు ఎలా వచ్చింది? యప్, దానికి అర్జున్ కావాలి, అందుకు నువ్వు చావాలి. అందమైన ఒక మగాడిని చూస్తే అన్నీ మారిపోతాయా? జస్ట్ బికాస్ షీ సింగిల్ నీ కుటుంబాన్ని నాశనం చేయొచ్చా? కాయల్, నేను చెప్పేది విను. నిన్ను చంపమని 14 లక్షలకి రేటు మాట్లాడింది అను. నువ్వొకే ఒక పని చేయి. నీ లవర్ ప్రకాష్, అతనితో నువ్వు మాట్లాడు. వెంటనే 20 lakhs ట్రాన్స్ఫర్ చేయమని చెప్పు. రక్షిత్తో నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను. అనుని అర్జున్ని నేను లేపేస్తాం. నువ్వు ఫ్రీ అయిపోతావు. ప్రకాష్తో నువ్వు కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చు. ఇది నీకు గోల్డెన్ ఆపర్చునిటీ అనుకో. ప్రకాష్ నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాడో లేదో నువ్వు తెలుసుకోవచ్చు. ప్రకాష్ ని టెస్ట్ చేసినట్టు ఉంటుంది, అర్జున్ని అడ్డు తొలగించుకున్నట్టు ఉంటుంది. నీ మొగుడు లాంటి ద్రోహులు ప్రాణాలతో ఉండకూడదు. ఏమంటావు కాయల్? నేను అర్జున్తో 12 ఏళ్లుగా కలిసి ఉన్నాను. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీస్. అతను నన్ను చంపడం గురించి కళ్ళలో కూడా ఆలోచించడు. నాకు అర్జున్ గురించి బాగా తెలుసు. నీ మొగుడు అంత మంచోడయ్యుంటే నువ్వెందుకు ఇంకొకరితో అఫైర్ పెట్టుకున్నావు? ఆ ప్రకాష్తో చేతులు కలిపి ఊరంతా బలాదూర్ తిరిగినప్పుడు తెలియలేదా నీ మొగుడు చాలా చాలా మంచోడని? అయ్యుండొచ్చు, కానీ నేను రక్షత్కి ద్రోహం చెయ్యనే లేదు. అండ్ దాట్స్ ద డిఫరెన్స్ నీకు నాకు. ఇలా చూడు, రైటో తప్పో సమస్య ఇప్పుడు మా చేతికొచ్చింది. అండ్ ఐఎమ్ ఎ బిజినెస్ ఉమెన్. ఎంత మాక్సిమం లాభం వస్తుందో చూస్తాను. డబ్బు నీ సైడ్ నుంచి వచ్చిందంటే నీ వైపు నిలబడతాను. నీ మొగుడు దగ్గర నుంచి వచ్చిందంటే అతని వైపు నిలబడతాను. ఏంటే మొహం తిప్పేసుకుంటున్నావు? రా, నిన్ను నరకానికి తీసుకుపోతాను. Arjun, I don't know what got over me. Sorry Arjun, నేను అలా చేసి ఉండకూడదు. మైక్రోవేవ్ తీసుకొచ్చావు, నా గురించి కైల్ గురించి అడిగావు, నన్ను ఓదార్చా, అంతే జరిగింది. నాకైనా సరే కైల్కైనా సరే నువ్వు మంచి ఫ్రెండ్వే. యూ విల్ ఆల్వేస్ బి ఎ గుడ్ ఫ్రెండ్ నో మ్యాటర్ వాట్. థ్యాంక్ యూ అర్జున్, ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. ఇక బయలుదేరుతాను. దీస్ ఆర్ మై ఐడియాస్. సో ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారు? 16 lakhs మనాట్. 16 లక్షల మనాట్. బట్ మీరు అడిగినంత క్యాష్ ప్రస్తుతం బ్యాంకులో ఉందో లేదో కూడా నాకు తెలియడం లేదు సార్. ఇంత క్యాష్ లేదని మేనేజర్ చెప్తే తల ఆడించి వచ్చేకు. పెట్రోల్ రిగ్లో ఇవాళ జీతాలు ఇవ్వాలి. బ్యాంక్లో చాలా లిక్విడ్ క్యాష్ ఉంటుంది. దాని మీరు మేనేజర్ ఒప్పుకోలేదనుకో,
ఇట్ ఈస్ యోర్ బ్లడీ ప్రాబ్లం. యూ బెటర్ హ్యాండిల్ ఇట్. కిడ్నాప్ అయింది నా భార్య కాదు. Look, sir, I know how this works. It's payday. At the rates today. I'm sure there's cash in the bank. I can speak to head office if that's what you want. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. కార్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాలి. కాసేపు వెయిట్ చేయండి, ఇంతో మాట్లాడకొస్తాను. ఓకే. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. బ్యాంక్లో ఎంత cash ఉందో చూస్తాను. Please, could you make it quick? I'm in a hurry. తప్పకుండా. హలో, ఒక అకౌంట్ని వెరిఫై చేయాలి, కొంచెం అర్జెంట్. మిస్టర్ అర్జున్, మీ అకౌంట్లో మొత్తం 16.5 lakh మనట్ మాత్రమే ఉంది. అందులో నుంచి 16 lakhs విత్డ్రా చేస్తే 50,000 మాత్రమే మిగిలి ఉంటుంది. అది మీకు ఓకేనా? Yes, sir. నీకే ఆ ఫోన్. ఏంటి? Probably. వెళ్ళి మాట్లాడు. లెఫ్ట్ సైడ్ వెళ్ళు, వెళ్తూనే ఉండు. హైవే వస్తుంది. మా వాళ్ళు వచ్చి నిన్ను పికప్ చేసుకుంటారు. నా వైఫ్ నేను ఇప్పుడు ఇటప్పు. ముందు నా వైఫ్ ఎక్కడుందో చెప్పు. తప్పుగా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తేనే ఇరిటేటింగ్ గా ఉంది. నిన్ను లేపేయడానికి కారణం వెతుకుతున్నా. అనవసరంగా నాకు కోపం తెప్పించుకో. నేనేం నీ కోపం తెప్పించలేదు. డీల్ ఈజ్ ఎ డీల్. డబ్బు తీసుకురమ్మన్నారు, ఇదిగో తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పు, నా భార్య ఎక్కడుందో. ముందా బాగేపో. నీ పెళ్ళాం ఎక్కడుందో చెప్తాను. ఎక్కించరా వాడిని. లెక్క పెట్టు. అబ్బా, ఎంత ఖర్చు పెట్టినా తరగనే తరగదు కదా మైకల్? మొత్తం కరెక్ట్ గా ఉంది. మొత్తం వీడి లైఫ్ సేవింగ్స్ కదా. ఇది సంపాదించడానికి నీకు ఎన్నేళ్ళు పట్టుంటుంది, కానీ అనుభవించే అదృష్టం లేదు. ఈ పెళ్ళాం ఎవరితోనో లేచిపోతానంటోంది. నువ్వేమో దానికోసం అంతా తీసుకొచ్చి ఇచ్చావు. లూస్ అంటయ్యా నువ్వు. బతక నేర్చినోడివి కాదే. ఎగురుతున్నావే, కదలకుండా కూర్చోలేవా? రక్షిత్,
అయింది. అమౌంట్ తీసేసుకున్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావు? వస్తున్నాను. త్వరగా రా. మైకేల్ మైకేల్, ఈ అమౌంట్ మనమే కొట్టేస్తే ఏంటి? ఎందుకు రక్షితకి ఇవ్వాలి? ఆలోచించి చూడ. 3 వాటాలు, మనిషికి 5 లక్షలు. సెటిల్ అవ్వచ్చు. ఏమంటావు మైకేల్? రే ఊరుకోరా. మీరు అడిగిన డబ్బు ఇచ్చేశాను. నా భార్య ఎక్కడా? బుద్ధి లేదా నీకు? ఏం చెప్పినా నమ్ముతావా? నీ లైఫ్ సేవింగ్స్ మొత్తం విత్డ్రా చేసుకుని రమ్మంటే చేసుకొచ్చావు. నీ పెళ్ళాంని వదిలేస్తామంటే దాన్ని నమ్మావు. ఇప్పుడేంటి? నీకు నీ పెళ్ళాం కావాలి అంతే కదా? పద, ఇద్దరిని కలుపుతాను. బండి నుంచి దిగరా. నా కయ్యలు ఎక్కడుందో చెప్తావా లేదా? చెప్పరా. బ్యాకప్ కావాలి, బ్యాకప్ కావాలి. We're on the way. అమర్ గ్రీన్ కలర్ కార్ వేగంగా వెళ్తోంది. అనుమానితుల్లో ఒకడు అర్జున్. అర్థమైందా? అతను ఇండియన్. Reis Kabul. Aşağıdayın. రైస్ ఆగు. నేను చెప్పేది వినండి. సార్ సార్ సార్, డోంట్ షూట్, డోంట్ షూట్. సార్ వీళ్ళు నా భార్యని కిడ్నాప్ చేశారు. ఓకే సార్, ఓకే ఓకే. చెప్పానుగా వీళ్ళు కిడ్నాప్ చేశారని. ఓకే 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 ఓకే. డోంట్ షూట్, డోంట్ షూట్. ఓకే ఐ పుట్ ద గన్ డౌన్. డోంట్ షూట్. నన్ను నమ్మండి, వీళ్ళే నా భార్యని కిడ్నాప్ చేశారు. లేదంటే షూట్ చేస్తాను. డోంట్ షూట్ మీ ఆఫీసర్, డోంట్ షూట్. హీస్ ఎ సైకో. నేను ఇన్నోసెంట్ ని, వీళ్ళే సైకోగాలు. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి పారేయండి. వాడు లిఫ్ట్ అడిగితే ఇచ్చాను సార్. ఇప్పుడు నా కారే కొట్టేయాలని చూస్తున్నాడు. వాళ్ళ నమ్మకండి, వారు చెప్పేది నమ్మకండి. He's a kidnapper. అయ్యో నేను చెప్పేది వీడికి అర్థం కావట్లేదే. పర్లేదు, ఇప్పుడు పర్లేదు. వాళ్ళు చాలా డేంజరస్ సార్. వెంటనే అరెస్ట్ చేయండి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ బిగ్ గ్యాంగ్. చెప్పానుగా, ముందు దిగు. ఏం కాదు, ఇట్స్ సేఫ్.
Hala gelmeli. Hala gelmeli. సార్ 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 లేవండి సార్ లేవండి సార్ అయ్యో ఓకే అయ్యో ఓకే ఓకే హోల్డ్ ఇప్పుడే వస్తాను ఇప్పుడే వస్తాను ఆఫీసర్ డౌన్ I-29 హైవే నీడ్ హెల్ప్ అంబులెన్స్ ఇక్కడికి వచ్చేస్తుంది మీ కార్ తీసుకెళ్తున్నాను ఐఎమ్ సారీ ఒక పోలీస్ ఒకని షూట్ చేయాల్సి వచ్చింది మరి అర్జున్ తప్పించుకున్నాడు ఈ రక్తం గాయం వాడి వల్లేనా నువ్వు ఎక్కడ ఉంటావని అడిగాడు నేను చెప్పలేదు ఈ ప్లేస్ వాడికి తెలియదు కదా ఛాన్సే లేదు వాడు మనల్ని అస్సలు ట్రేస్ చేయలేడు వాడి వైఫ్ పోయింది డబ్బు పోయింది ఉన్న ఎవిడెన్స్ అన్ని డిస్ట్రాయ్ చేసి పోలీసు వచ్చే లోపు వెళ్ళిపోతాం కమాన్ కమాన్ మేక్ ఇట్ ఫాస్ట్ Sana Karanoy. Başlı.
Sen istəyirlər. రాత్రికి నేను బయటకు వెళ్తున్నాను. నాతో పాటు ఇద్దరు వస్తారు. శాండ్విచెస్ రెడీ చేసి ఉంచు. ఏంటి అసలు? ఉమర్ ఏ ఉమర్ అమ్మా నేనే. ఏం మాట్లాడుతున్నావు అక్కడ? ఏం లేదు లేదు, రాత్రికి బయటకు వెళ్తున్నాను. శాండ్విచెస్ రెడీ చేయమని చెప్పాను అంతే. నాకు ఈ పని మనిషి నచ్చలేదు. సూప్ కావాలని అడిగి గంట సేపు అవుతోంది, ఇంకా ఇవ్వలేదు. Hamsi senin günahındı. Çok yumuşak davranırsan ondan. సరే అమ్మా సరే. ఆయన బతుకుంటే నేను ఇలాంటి వాడిని కన్నానా అని అవమానంతో కృంగిపోయి ఉండేవారు. నేనే చావలేక బతుకుతున్నాను. మంచం మీద పడుకుంటావా? వద్దు. వెళ్ళరా, బయటికి పో, తలుపేసి పో. రక్షిత్ రక్షిత్ ఎక్కడున్నాడు? నేను చెప్పేది అర్థం చేసుకో. నీ భార్య ఇక నీకు దక్కనే దక్కదు. తనని మర్చిపో. నన్ను వదులు. నువ్వు కూడా ఈ ఊరి నుంచి ప్రాణాలతో వెళ్ళలేవు. నన్ను కొట్టద్దు చెప్తాను. అంతా చెప్పేస్తాను. కిడ్నాప్ చేసిన అమ్మాయిల్ని రక్షిత్ దీపికలు ఏం చేస్తారో తెలుసా? నీ మనసుని దృఢపరచుకో. అమ్మా 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 కాల్చేయి. ఎందుకు ఆలోచిస్తున్నావు? కాల్చు. నీకెంత ధైర్యం ఉంటే దొంగలో నా ఇంట్లోకి దూరి నా కొడుకుని బెదిరిస్తావు నువ్వు? మోకాలు పోయింది, ఇంకో మోకాల మీద కాల్చదమ్మా. రక్షిత్, ఇక్కడి నుంచి 12 కిలోమీటర్లు వెళ్ళామంటే అక్కడొక్క
జబాస్ కప్పే వేటాడడానికి జింక డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చిందే. వీడిని చంపే జబ్బర్, వీడి ప్రాణాలతో వదలకూడదు. రక్షిత్ దగ్గరికి తీసుకెళ్లొద్దా? రక్షిత్కి నేను చెప్పుకుంటాను. ముందు ఈ యదవని చంపేయ్. నీకే చెప్పేది, ముందు ఈ యదవని చంపేయ్. ఈ వెతవ చెప్పే మాటలు వినకు. ఎందుకు ఇంకా ఆలోచిస్తావు? వాడిని మోకాళ్ళ మీద కొట్టు. సూటిగా వాడి గుండెల్లో కాల్చు. రక్షిత్ నేను మాట్లాడుకుంటాను. కాల్చు. చూస్తావేంటి? కాల్చే. వాడిని వదలొద్దు. వేసే. You're looking beautiful, baby. Very beautiful. Like always. ఎవరు నచ్చరు నాకు. నేనే నాకు నచ్చను. మిగతా వాళ్ళకి నేను నచ్చను. ఎటువంటి మనుషులు నాకు సెట్ అవ్వరు. దీపికాని చూసే వరకు. షీఈస్ ది ఓన్లీ వన్. When I saw her for the first time, నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. She was so beautiful. అటువంటి దాన్ని ఇలా చేసేసా. నా విక్టిమ్స్ ని చంపేసి దీంట్లో పడేస్తా. జస్ట్ 6 hours లో కరికి బూడిదవుతారు. మెక్సికన్ కార్టెల్ మెథడ్. ఇంతవరకు దీని లోపల ప్రాణాలతో ఎవరిని పడేసి చూడలేదు. చూడాలని ఆశగా ఉంది. చూసేద్దామా?
నా కైలు ఎక్కడుందో చెప్పరా. నీ కయల్ నరకం. అయ్యో ప్లీజ్ డోంట్ డూ దిస్. కైలు ఎక్కడుందో చెప్పు. ఇక్కడ జరిగింది నేను ఎవరితో చెప్పను రా. నో పోలీస్, నో కేస్, నో ఎఫ్ఐఆర్ ప్లీజ్. హౌ స్వీట్, హౌ స్వీట్. నువ్వు ఏమైనా పెద్ద హీరో రక్షిత్. లేదు సరే వదిలే. లేదు లేదు నేను వదలను. నీ దయా నాకు అక్కర్లేదు. వదిలే. వదలండి రా. రిమెంబర్ దిస్, యూ రిమెంబర్ దిస్. I die, but you, soul loser. Kayal! Kayal! ఇప్పటికైనా కైలు ఎక్కడుందో చెప్పరా. నీ కయల్ నరకంలో ఉందిరా. నువ్వు దాన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళరా. తానే నీ ముందుకొచ్చి నుంచున్నా కూడా నువ్వు దాన్ని గుర్తుపట్టలేవు. అంత అయిపోయిందిరా మూర్ఖుడా. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ అర్జున్. హస్బెండ్స్ ని చంపేసి భార్యలకు ప్లాస్టిక్ సర్జరీ చేసి రష్యన్ గ్యాంగ్స్ కమ్మేస్తారు రక్షిత్, దీపిక. చాలా మంది సర్జరీ చేసేటప్పుడే చనిపోతారు. మిగతా వాళ్ళు ఏమయ్యారో ఎవరికీ తెలీదు. ఈ ఒక్క చోట మాత్రమే ఇంతవరకు 32 శవాల్ని కనిపెట్టారు. 10-year మర్డర్ స్ప్రీ. దీపికాకి రక్షిత్ కి మొదటి నుంచే ట్రీట్మెంట్ చేస్తున్న సైకాట్రిస్ట్ అయినా ఈ కేసులో హెల్ప్ చేయడానికి ఇతను ఇక్కడికి రప్పించాం. మిస్టర్ అర్జున్ ప్లీజ్. 4 గ్యాంగ్ మెంబర్స్ బాడీస్ ని పోలీసులు కనిపెట్టారు. రక్షిత్, దీపిక, మైకల్ అండ్ నిఖిల్. ద పోలీస్ నో వాట్ హ్యాపెండ్ హియర్. మీరు ఒక షరీఫ్ ప్రాణాన్ని కాపాడారు. సో ద డిపార్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు బి కన్సిడరేట్ టువర్డ్స్ యూ. ఫార్మాలిటీస్ ఉంటాయి, బట్ దే విల్ మేక్ ష్యూర్ యూ ఆర్ ఫ్రీ టు గో. వన్ లాస్ట్ ట్రిప్ మన ఇద్దరం కలిసి వెళ్దాం. చివరిగా ఐ థింక్ వీ డిజర్వ్ దిస్. ఓకే.
Arjun has saved you from a fate worse than hell. అనుకి ఇంట్లో సంబంధం ఉందా? నో, అను దీపిక జిమ్ లో కలుసుకుని ఫ్రెండ్స్ అయ్యారు. అనునే వాళ్ళ మొదటి టార్గెట్. మీ గురించి తెలిసిన తర్వాత మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు. మామ్, డాడ్, వన్ సెక్. అర్జున్, నేను వదిలేసిపోతానన్నాను. డివోర్స్ కావాలని అడిగాను. అయినా నన్నెందుకు కాపాడావు? I love you.